25వ తేదీ నుంచి రేషన్ కార్డులట. 25th నుంచి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందట. ఇవాళ 22 కదా, 23, 24, 25 నుంచి. నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, వివేక్, దామోదర, శ్రీధర్ బాబు ఆగస్టు 10వ తేదీ వరకు మండలాల వారీగా పంపిణీ చేస్తారట. మంచి నిర్ణయమే. రేషన్ కార్డ్స్ కొత్త వాళ్ళకి వస్తున్నాయి. ఇంకా కొంతమంది అర్హులైన వాళ్ళకు కూడా రాలేదు అని అక్కడక్కడ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా దాదాపు 3,58,000 కొత్త రేషన్ కార్డ్స్ని ఇష్యూ చేయబోతున్నారు. కొంతమంది పిల్లల పేర్లు లేని వాళ్ళని అందులో యాడ్ చేస్తున్నారు కూడా. సో 25th నుంచి స్టార్ట్ చేసి 10th వరకు మండలాల వారీగా పంపిణీ చేస్తారట. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొనాలి. ఎందుకంటే దీన్ని కొంత పొలిటిసైజ్ చేసుకొని రాజకీయంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున సీట్లు గెలవడానికి ఈ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ఘనంగా చేయడానికి రెడీ అవుతుంది గవర్నమెంట్. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొనాలన్నట. మనకు రైతులే ముఖ్యం, వారికంటే ఎవరు ఎక్కువ కాదు. అన్నదాతలకు నష్టం జరిగే పని ఎవరు చేసినా ఉపేక్షించాం. ఎరువుల లభ్యతను ఎప్పటికప్పుడు రైతులకు తెలపాలి. కలెక్టర్లు ఉదయం 7 గంటలకే ఫీల్డ్లో ఉండాలి. ఏ రోజు ఏం చేశారు అనే వివరాలు నాకు పంపాలి. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలి. కలెక్టర్లకు అత్యవసర ఖర్చుల కింద వారి ఖాతాలో ₹1 కోటి వేసిరట. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ₹1 కోటి వేయంగానే కాదు, ఆ ₹1 కోటి పని ఏమైనా చేస్తున్నారా లేదా అన్నది కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలా. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 15 రోజుల పాటు మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి రైతులే ప్రాధాన్యమని, వారికంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశారు. అన్నదాతలకు కష్టం నష్టం జరిగే పని ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ రేషన్ కార్డ్స్ అన్నది కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా పేద నిరుపేద మధ్య ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ యొక్క కార్డ్స్ ఇది నిరంతరం జరగాల. ఇప్పుడు దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుకుందాం, ఏది పెన్షన్లకైతే. ఇంకా గీత కార్మికులకి, నేత కార్మికులకి, వీళ్ళందరికీ 55 సంవత్సరాలు ఏమో ఉన్నది. ఆ ఏజ్ ఒక నెల ముందు ఇప్పుడు మీరు మొత్తం అన్ని అప్లికేషన్స్ తీసుకున్నారు. ఆయనకు ఒక 10 రోజుల తర్వాత ఆయన 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 55-60 దాటుతాడు. మళ్ళీ ఆయన అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఇచ్చేదాకా ఆగాల్సి వస్తున్నది. అది నిరంతర ప్రక్రియ ఉండాలా. ఇప్పుడు ఎందుకంటే చాలామంది అందులో చేరుతూ ఉంటారు, దాని నుంచి బయటకు వస్తూ ఉంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారు, చనిపోయిన వాళ్ళు తీసేస్తూ ఉండాలి, కొత్తగా వచ్చే వాళ్ళది యాడ్ చేస్తాం. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. కానీ పొలిటికల్ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలకు ఏంటంటే ఏడ ఎలక్షన్లు ఉంటే ఆడ హడావుడి చేయాలి, స్టార్ట్ చేయాలి, దాన్ని పొలిటిసైజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అప్లై చేసి అయిపోయింది కదా, మళ్ళీ అప్లై చేసి మళ్ళీ కార్డు తీసుకోవాలంటే మళ్ళీ వెయిట్ చేయాలి 1000 కళ్ళతో, మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని.